వేణు ఎక్కడ చూసినా ప్రభుత్వానికి ఒక జవాబుదారీతనం అనేది లేదు. సమస్యలు పరిష్కరించాలి. అరే సమస్య వచ్చింది కేవలం మా నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు పొద్దున్న లేస్తే తిట్టుకుంటారనే కనీసం సోయి కూడా లేదు. కేవలం కక్ష రాజకీయాలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఎజెండా అనేది ఏది కూడా లేకుండా పోయింది. సమస్యలకు సంబంధించి అనే ఒక ప్రధానమైన వాదన ప్రజల్లో కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు అనారోగ్యం పాలైనా కూడా ప్రాణాలు కోల్పోయినా కూడా ఒక బాధ్యతగా ఒక జవాబుదారీతనంగా ప్రభుత్వం లేని సందర్భంలో ప్రజలు వీటన్నిటిని కూడా ఎట్లా తీసుకుంటున్నారు? మీరు చెప్పినది 100% వాస్తవం. ఎందుకంటే ముఖ్యంగా మొన్నటి వరకు చూసుకుంటే వైద్యానికి సంబంధించి చూసుకుంటే కూడా డెంగ్యూ జ్వరాలతో చాలా బాధపడినటువంటి పరిస్థితి. ఇటు పిఎస్సీలు కావచ్చు, మెయిన్ అంటే పట్టణాల్లో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ కావచ్చు. అంటే ఒకప్పుడు 300-400 వచ్చేది 1000-2000 వరకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక వైద్యం సంబంధించి చూసుకుంటే ఈ విధంగా ఉంటే విద్య విషయంలో కూడా గురుకులాల్లో కూడా ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు సైతం వాళ్ళ పిల్లలు ప్రతిరోజు కూడా ఒక రకమైన భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒక హాస్టల్లో ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది, మన పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పి వాళ్ళకు కూడా కునుకులైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ. ఎందుకంటే గురుకులాలు అంటేనే తమ పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో చదువుతారు, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉంటారని చెప్పి కలలు కన్నటువంటి తల్లిదండ్రుల ఆశలు అడియాశల్లా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఓవైపు ఇటు గురుకులాల్లో విద్యార్థుల అవస్థలే కావచ్చు, ఇంకోవైపు ఇటు రైతులకు సంబంధించి చూసుకుంటే కూడా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావాలి అంటే ఇలాంటి విషయాల్లో కూడా దీనిపై స్పష్టత లేని నేపథ్యంలో రైతులు ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్ అవుతున్న నేపథ్యం. అంటే ప్రతి అంశం కూడా ప్రభుత్వము వచ్చిన విధానం ఒకవైపు అయితే ఇచ్చిన వాగ్దానం ఇంకోవైతే చేసేది ఇంకో విధంగా ఉంది. దీంతో ప్రజలు చాలా పెద్ద ఎత్తున కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయట్లేదు, అసలు అడుగుదామంటే కూడా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఒకవైపు. ఇంకోవైపు చూసుకుంటే రైతు రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న వాటిని మీరు కట్టేయండి, మీ వెంటనే రుణమాఫీ అవుతుందని చెప్పిన నేపథ్యంలో కట్టి వడ్డీలకు తెచ్చి కట్టినాము అని చెప్పి ఇప్పటి వరకు కూడా మాకు రైతు రుణమాఫీ కాలేదని చెప్పి రైతులు కూడా ఆవేదన పెంచుతున్నటువంటి. అంటే ఏ ఒక్క అంశం అనే కాదు, ప్రతి అంశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలుగా ఏదో విధంగా బాధపడుతున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ. అంటే ప్రభుత్వం దీనిపై అంటే కార్యాచరణ చేపట్టాలి. ఏదో చెప్పేశాం చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాకుండా దీని మీద ప్రత్యక్షంగా దానికి సంబంధించిన అధికారులను వాళ్ళ దగ్గర పంపినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. కానీ వీరి మాటలు మాత్రం చెప్తున్నారు కానీ చేతలు చేయట్లేదని చెప్పి అంటే ప్రజానీకం అంటే రైతులు మాత్రం చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మిషన్ భగీరథ విషయానికి వస్తే ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి కార్యక్రమం. దీన్ని ప్రత్యక్షంగా అంటే దీనికి ఇంకా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని కంటిన్యూగా మనం చేసుకున్నట్టయితే అంటే ఆల్రెడీ వ్యవస్థ ఉన్నా కూడా దానికి తగ్గట్టు పని చేయగల అధికారులు ఉన్నా కూడా కేవలం ప్రభుత్వ మూర్ఖమైన నిర్ణయాల వల్ల మూర్ఖమైన విధానాల వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని భావించాల్సిన అవసరం ఉందా? అంటే ప్రభుత్వము ఎప్పుడు కానీ అధికారులతో పనిచేయించుకోవాలి, అధికారులతోటి ప్రతిసారి రివ్యూ మీటింగ్లు పెట్టాలి, ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి, దేని అంటే కలెక్టరేట్ లో ఇలాంటి రివ్యూ మీటింగ్స్ జరగాలి. కానీ అలాంటి దానికి సంబంధించినటువంటి కన్సర్ట్ మినిస్టర్ కానీ కన్సర్ట్ అధికారి కానీ దీని మీద రివ్యూలు నిర్వహించినప్పుడు మాత్రమే ఏ అయినా కూడా సక్సెస్ అవుతుంది. కానీ అలాంటి రివ్యూలు ఎక్కడ జరగట్లేదు. ఈ నేపథ్యంలో మాదేముందిలే అని చెప్పి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి అధికారులకు కనిపిస్తుంది. కానీ అధికారుల విషయానికి వస్తే ఈ విధంగా ఉంటే పైనుంచి కూడా ఒత్తిడి రావాలి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, దీనిపై పర్యవేక్షణ ఎందుకు లోపం ఉందని చెప్పాలి. కానీ పైన అడిగే వాళ్ళు లేరు, కింద వీళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. దీంతో ప్రజలు ఇటు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పర్యవేక్షణ కరువు, సరైనటువంటి నిఘా వ్యవస్థ లేకపోవడము, దీని గురించి అసలు పట్టించుకోకపోవడం, దీంతో ఏమైతుందంటే ఏ ఒక్క కార్యక్రమం కూడా సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. దీని ప్రత్యక్ష నిదర్శనం ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం ఇదే విధంగా ప్రతిసారి జరిగినట్టుగానే ప్రతి విషయంలో జరిగినట్టుగానే మిషన్ భగీరథ విషయంలో కూడా రేపు జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వేసిన గొంగడ అక్కడే అన్నట్టు ఎక్కడ కార్యక్రమాలు ఎక్కడ రిపేర్ వస్తే అక్కడ దాన్ని అట్లగా వదిలిపెట్టేస్తే అది కంటిన్యూ ప్రాసెస్ లో అది చిన్నది కాస్త పెద్దగా టోటల్ గా భ్రష్టు పట్టే అవకాశం కనిపిస్తుంది. కనుక దీనిపై తప్పనిసరిగా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టాలి, అధికారులను అలర్ట్ చేయాలి. లేకుంటే మాత్రం ఈ నీళ్లు తాగే అదృష్టం మాత్రం ఇటు గ్రామీణ పట్టణ ప్రాంతాలే కాదు ఎవరికి కూడా ఉండే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు స్వేచ్ఛ.